సభకు నమస్కారం. ముందరగా అయితే పొద్దున్నుంచి అందరం కూడా ఎన్ని తీర్మానాలు విన్నాం, ఎంత డేటా తీసుకున్నాం, ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నాం. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళం కూడా పిడికిలు ఎత్తి, చేయి బిగించి పిడికిలు ఎత్తి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ మహానాడు కేవలం ఒక సభ కాదు, ఇది తెలుగు జాతి ఆలోచనలకి ఒక వేదిక. అందుకే తెలంగాణ నుంచి ఇవాల్టి రోజున విద్యకి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని మేము ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. దీన్ని అందరూ కూడా బలపరచవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి విద్య అనేటువంటిది ఏదో ఒక డిపార్ట్మెంటో ఒక మినిస్ట్రీయో కాదు. తెలుగుదేశం పార్టీకి విద్య అంటే ఒక ఉద్యమం, విద్య అంటే సామాజిక న్యాయం, విద్య అంటే పేద బిడ్డకి గౌరవం, విద్య అంటే గ్రామీణ యువతకి ఒక భవిష్యత్తు, విద్య అంటే ఆడపిల్ల జీవితానికి ఒక వెలుగు. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప నిజాన్ని ఆ రోజున చూపించారు. అధికారం కొందరి చేతుల్లో ఉంటే సమాజం మారదు, చదువు ప్రతి పేదింటికి చేరితేనే సమాజం మారుతుంది, బాగుపడుతుంది అని ఆ రోజున అన్నగారు చేసి చూపించారు. అన్నగారు ఏ రోజున కూడా విద్యను ధనికుల హక్కుగా చూడలేదు, విద్యని ప్రతి పేదవాడి పేద బిడ్డ హక్కుగా చూశాడు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతు కుటుంబాలు, కార్మిక కుటుంబాలు, గ్రామీణ యువత, ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ఎదగాలి, గౌరవంగా నిలబడాలి అని చెప్పి ఆ రోజు అన్నగారు కలగన్నారు. అందుకే మనం అందరం కూడా గర్వంగా ఎప్పుడూ చెప్తాం, అన్నగారు అన్న నందమూరి తారక రామారావు గారు సామాజిక న్యాయం ఇచ్చారని చెప్తాం. అలానే చదువుని ఏ రోజు దానం చేయలేదు, చదువుని ఒక హక్కుగా నిలబెట్టారు, ప్రతి వాళ్ళకి ఒక హక్కుగా నిలబెట్టారు. ఆ సామాజిక న్యాయం పునాదిపై నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేటువంటి ఒక గోపురాన్ని కట్టారు. చదువుని ఉద్యోగంతో కలిపారు, స్కూల్ని స్కిల్తో కలిపారు, కాలేజ్ని కెరియర్తో కలిపారు, గ్రామీణ యువతను ప్రపంచ అవకాశాలతో కలిపారు. దట్ ఈస్ వాట్ CBN హ్యాస్ డన్ ఆన్ దట్ డే. నౌ కిలోమీటర్కి ప్రైమరీ స్కూల్, 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లకి హై స్కూల్, మండలానికి ఒక ఇంటర్ కాలేజ్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. తెచ్చిన నాయకుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఒకప్పుడు చరిత్రకి, సంస్కృతికి ప్రసిద్ధి, కానీ ఇట్ వాజ్ బిఫోర్ CBN. ఆఫ్టర్ CBN, ఆఫ్టర్ ది ఎరా ఆఫ్ CBN, హైదరాబాద్ అనేటువంటిది ఐటీకి, జ్ఞానానికి, గ్లోబల్ ఉద్యోగాలకి కేంద్రంగా మారింది. హైటెక్ సిటీ, IIIT, కంప్యూటర్ విద్య, IT జాబులు, ప్రొఫెషనల్ ఎడ్యుకేషను, ఇవన్నీ కేవలం ప్రాజెక్ట్స్ కాదు, ఒక కంప్లీట్ ఈకోసిస్టమ్ని ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బిల్డ్ చేశారు. తెలంగాణ యువతకి అవకాశాల వంతెనలు ఇచ్చారు. గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ పేద కుటుంబానికి చెందినటువంటి ఒక పిల్లాడు కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నటువంటి మొహం అన్న వాళ్ళ మొహం గూబ పగిలేలా ఆ రోజున సమాధానం నా నాయకుడు చెప్పాడు. చెప్పి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీల్లో ఇవాల్టి రోజున తెలంగాణలో మారుమూల ప్రాంతాన్ని నుంచి, సార్ ఐ నీడ్ సమ్ టైమ్ టు సే దిస్ బికాస్ ఏటూరు నాగారం లాంటి ఒక ప్లేస్ నుంచి ఒక పిల్లవాడు, ఏమీ తెలియనటువంటి ఒక గిరిజన యువకుడు కూడా వెళ్ళి ఇవాళ రోజున అమెరికా లాంటి చోట్ల ఉద్యోగం చేస్తున్నాడు అంటే అది నా నాయకుడు ఇచ్చినటువంటి ఒక దిశానిర్దేశం ఆ రోజున. దట్ ఈస్ TDP మోడల్, దట్ ఈస్ ది ఎకోసిస్టమ్ TDP బిల్డ్స్. విద్య, ఉద్యోగం, అభివృద్ధి. చదువు ద్వారా గౌరవం వస్తుంది, నైపుణ్యం ద్వారా ఉద్యోగం వస్తుంది, అవకాశం ద్వారా అభివృద్ధి వస్తుంది. కానీ దిస్ వాజ్ ఆల్ ఇన్ ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. సరే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయి అవన్నీ మాట్లాడకుండా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరగాల్సింది ఏంటి అసలు? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో
ఆ రోజున మనం వేసినటువంటి ఒక పునాది ద్వారా విద్యా విప్లవం రావాలి. కానీ వచ్చిందేంటి? కనీసం విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో కనీసం ఎక్కడ ఒక ర్యాంకింగ్లో కూడా చోటు తెచ్చుకోలేనటువంటి ఒక దుస్థితికి ఇవాళ రోజున తెలంగాణ చేరిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు అసలు యాక్చువల్గా పేద పిల్లలకు గర్వంగా మారాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది పేద విద్యార్థికి ఒక భరోసాగా ఉండాలి. చదివినటువంటి యువతకి ఉద్యోగం రావాలి, నైపుణ్యం రావాలి, దిశ రావాలి, దశ రావాలి. కానీ ఇవేవి రాలా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాటలు పెద్దవి, ఫలితాలు చిన్నవి, చేతలు శూన్యం. సరే, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. ఇవన్నీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చూసాం. తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలు మార్పును ఆశించారు. కానీ విద్యారంగంలో ఇంకా స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి టైం బౌండ్ రోడ్ మ్యాప్ అనేటువంటిది కనిపించడం లేదు. వీ వాంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు, స్కిల్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు. లోకేష్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి స్కూల్ కేవలం బోధించకూడదు, స్కూల్ విద్యార్థులని ప్రిపేర్ చేయాలి. కాలేజ్ కేవలం ఒక డిగ్రీని ఇవ్వకూడదు, డైరెక్షన్ ఇవ్వాలి. యూనివర్సిటీ కేవలం ఎగ్జామ్స్ పెట్టకూడదు, ఇన్నోవేషన్ సృష్టించాలి. ఇది లోకేష్ గారు ఇక్కడ ఇచ్చినటువంటి ఒక దిశానిర్దేశం, ఒక రోడ్ మ్యాప్. వి ల్యాక్ ఇట్ ఇన్ తెలంగాణ. ఇవాళ తెలుగుదేశం పార్టీగా కేవలం ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీగా వాట్ వీ వాంట్ ఇస్ ఎడ్యుకేషన్ మస్ట్ లీడ్ టు ఎంప్లాయబిలిటీ. దట్స్ వాట్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వందలాది ఇంజనీరింగ్ కాలేజెస్ ఆ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాల్లో తెచ్చినప్పుడు ఆయన అదే చేశారు. ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేశారు. ఎడ్యుకేషన్ ఎప్పుడైనా ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయాలి, అది ఆ రోజున చేయగలిగారు. ఇవాళ లోకేష్ గారు చూపిస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో క్లాస్ రూమ్ టు కెరియర్, ఇది తెలంగాణలో అవసరం, తెలంగాణలో ఆవశ్యకత. అలానే ప్రతి టీచర్ వేకెన్సీని ట్రాన్స్పరెంట్గా ఒక క్యాలెండర్తో భర్తీ చేయాలనేటువంటిది మేము ఇవాళ రోజున అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా ఓట్ల కోసం రాజకీయం చేయొచ్చు సార్. తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలుగా ఇందాక పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా, బక్క నరసింహల్ గారు చెప్పినట్టుగా 22 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా సరే పసుపు జెండాని గుండె నిండా పెట్టుకొని ప్రజల కోసం అనుక్షణం కష్టించి పోరాడి కలబడి నిలబడి పనిచేసేటువంటి వాడే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారంటే ఆయన పేరు వింటేనే మా రోమాలు నిక్కబడుస్తాయి. ఆయన పక్కన నిలబడి ఒక ఫోటో దిగాము అని అంటే డన్, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ అవర్ లైఫ్ అని అనిపిస్తుంది. అలాంటి నాయకుడి దిశానిర్దేశం తెలంగాణకు కావాలి. నారా లోకేష్ గారు లాంటి ఒక డైనమిక్ థాట్ ప్రాసెస్ తెలంగాణకు కావాలి. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కావాలి. తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఇవాళ రోజున తెలంగాణకు కావాలి. సార్, తెలంగాణ నీడ్స్ టీడీపీ బ్యాక్ అగైన్. యు ఆర్ ది కమ్బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ సార్. And Telangana today needs the comeback of Telugudesam party in a very large, strong and very, very strong ways. That is the need of the hour, sir. యువతకి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉంది. ఎన్టీఆర్ గారు ఆ రోజున సామాజిక న్యాయం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఇచ్చారు, లోకేష్ గారు ఇవాళ రోజున భవిష్యత్తుకి ఒక స్కిల్ సెట్ని ఇస్తున్నారు. మాకు కూడా అదే ఇవ్వండి అని చెప్పి తెలంగాణ వాళ్ళం అందరం కూడా ఇవాళ రోజున మిమ్మల్ని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఏదైతే విద్యకి పునాది వేసిందో దాన్ని ఒక విప్లవంగా మార్చాల్సినటువంటి అవసరం తెలంగాణలో ఉంది సార్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ వేదికకి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఏ విధమైనటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో నేషనల్ కమిటీలో నాకు ఒక చోటు కల్పించి ఇవాళ ఈ డయాస్ మీద ఇంతమంది ప్రముఖుల మధ్య నిలబడి మాట్లాడేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి నా నాయకుడికి, నా సోదర సమానులైనటువంటి లోకేష్ గారికి, ఇద్దరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఐ అగైన్ రీట్రేట్ మై సెల్ఫ్ సార్. తెలంగాణ నీడ్స్ టీడీపీ. జై తెలుగుదేశం, జై తెలంగాణ. సార్, విత్ యువర్ పర్మిషన్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలంగాణ.